ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు, నాగస్విన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిమ్స్ని ఇంతవరకే చూడాలి అని ఉండే, ఇప్పుడైతే వైడ్ రేంజ్కి వెళ్ళింది, ఇలా కూడా చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది. గెస్ట్ రోల్స్ యాక్చువల్గా అక్కడ గెస్ట్ రోల్స్ అని అనకూడదు, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏదో వచ్చేసారు చేశారు అని కాకుండా యా. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగ్ అనిపించింది, అంటే 3 hours ఫిలిం ఈజ్ లెంతీ ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాగ్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్, టోటలీ ఆసమ్. పెట్టుకున్న టికెట్ ప్రైస్కి అయితే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. లాస్ట్ 30 minutes 40 minutes వాజ్ నెక్స్ట్ లెవెల్, అంటే ఏదో ఒక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండకి యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాం, అసలు ఏంటి విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి. సో యా గుడ్, అందరూ యాక్చువల్లీ అదే ట్విస్ట్ లాగా అనిపించింది. ఆర్జీవి వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్ మీరు అంటున్నారు కదా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా లేదా అని, ఆ కనెక్షన్స్ కోసం కొంచెం ఆర్జీవిని, బ్రహ్మానందంని అండ్ ప్రభాస్లో ఒక సర్కాజంని వీటన్నిటిని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. బుజ్జి యా గుడ్, అసలు మెయిన్ రోల్ మొత్తం బుజ్జిదే ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ అండి, ఈవెన్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ వాజ్ ఆసమ్ అండి. లాస్ట్ 30 to 40 minutes ఫిలిం వచ్చేసి చెప్పాను కదా హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళిపోతారు. యా ఐ విల్ గివ్ 4 అండి. యా.